హాయ్ ఎవ్రీవన్, టుడే డేట్ వచ్చేసి 11 మార్చ్. ఈరోజు తీసుకున్న ఎంట్రీ వచ్చేసి ఎంఎన్ఎం ఎందుకు తీసుకున్నాయంటే ఎంఎన్ఎం అనేది డే టైం ఫ్రేమ్ లో టోటల్ లోవర్ లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది, అంటే డౌన్ ఫామ్ లో ఉంది. ఈ బేరిష్ టైమ్ లో ఉన్న స్టాక్ మార్నింగ్ 5 minutes టైం ఫ్రేమ్ లో చూస్తే ఆల్మోస్ట్ ఫాల్ అయింది. ఫాల్ అయ్యి ఒక రేంజ్ క్రియేట్ చేసింది. ఇక్కడ చూస్తే మార్నింగ్ ఓపెన్ అయిన స్టాక్ ఇక్కడ రేంజ్ క్రియేట్ చేసి 7 ఫాల్ అయింది. ఈ ట్రెండ్ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ వెయిట్ చేశాను. ఎప్పుడైతే ఇక్కడ రేంజ్ క్రియేట్ చేసి బ్రేక్ అయిందో ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ మంచి మొమెంటం వచ్చింది. ఒకసారి రీట్రేస్ అయ్యి ఇట్లా హైర్ అయ్యి ఫామ్ చేసుకుంటే వెళ్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎస్ఎల్ అనేది ట్రయల్ ఎస్ఎల్ అనేది ఎక్కడైతే రీసెంట్ లోన్ ఫామ్ చేసిందో అక్కడ ట్రయల్ చేస్తాను. ఇన్ కేసు హై సైడ్ బ్రేక్ చేస్తేనేమో మంచి టార్గెట్ వస్తుంది, లేదంటే స్టాప్ లాస్ హిట్ చేస్తుంది. సో ట్రయల్ ఎస్ఎల్ అనేది మూవ్ చేశాను. ఎందుకంటే సెకండ్ టైం ఇది లోవర్ ఫార్మేషన్ అంటే డబుల్ బాటమ్ లో ఉంది. ఇన్ కేసు ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే మళ్ళీ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం తీసుకున్న అంటే వచ్చిన ప్రాఫిట్ ని తీయలేకపోతాం. అందుకని మేము ట్రయల్ ఎస్ఎల్ చేసాం. చూద్దాం మూవ్మెంట్ ఎట్లా అవుతుంది. సో ఆల్మోస్ట్ హై సైడ్ బ్రేక్ చేసినట్టే, అంటే లోవర్ సైడ్ బ్రేక్ చేసినట్టే ఆప్షన్ మంచి మూమెంట్ వస్తుంది. చూద్దాం. సో ట్రయల్ ఎస్ఎల్ అనేది హిట్ చేసింది ఈ క్యాండిల్ లో. సో మనం ఎంటర్ అయింది ఈ క్యాండిల్ 10:35 క్యాండిల్ ట్రయల్ ఎస్ఎల్ హిట్ చేసింది. ఈ క్యాండిల్ 11:45 క్యాండిల్ ఇక్కడికి ఎందుకు ట్రయల్ ఎస్ఎల్ మూవ్ చేసినంటే ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ అయింది. ఒకవేళ ఇన్ కేసు రివర్స్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని ట్రయల్ ఎస్ఎల్ మూవ్ చేసి ఎగ్జిట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 1 hour తర్వాత మళ్ళీ మూమెంటం వచ్చి మళ్ళీ ఫాలో అవుతుంది. కానీ మనకు అప్పటికే 5,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఎగ్జిట్ అయిపోయింది. సో ప్రాఫిట్ వచ్చేసి ఈరోజు 5,000. ప్రింట్ టైం వచ్చేసి 10:35, ఎగ్జిట్ వచ్చేసి 11:47. ఇంతకుముందు మనం 9:45 to 10 లోపు ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైతే మూమెంటం ఇచ్చి ఒక ఫేక్ మూమెంటం ఇచ్చి రివర్స్ అయ్యారో ఒక ఎంట్రీ అయ్యి స్టాప్ లాస్ సెట్ చేసేది. సో ఈసారి అట్లా కాకుండా ఒక ట్రెండ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. అందువల్ల మంచి ప్రాఫిట్ అనేది వచ్చింది. సో వరుసగా డే 11 డే 13 11th మార్చ్ డే 13 వచ్చేసి 5,000 గెయిన్. ఓవరాల్ గా ఇప్పటి వరకు చూస్తే లాస్ వచ్చేసి -2,300. సో చూద్దాం. డే 20 వరకు ఒక సెటప్ పర్ఫెక్ట్ సెటప్ అయ్యి ఆ తర్వాత మంచి ప్రాఫిట్స్ జనరేట్ చేయాలని చూస్తున్నాను. ఇప్పటి వరకు ఎన్నో అంటే మనం పెట్టుకున్న సెటప్ లో ఏదైతే నెగిటివ్ ఉన్నాయో లేదా ఏదైతే మనకు కరెక్ట్ రావట్లేవో అవన్నీ సాల్వ్ చేసుకుంటూ అవన్నీ ఓవర్కమ్ చేస్తూ సెటప్ అనేది మంచి ప్రాపర్ సెటప్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది నెక్స్ట్ డే 14 ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ.